సింహప్రసాద్ కథలు 4 చీర్లు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. 10 మంది అనుచరులను వెంటేసుకుని మంత్రి రాజారావు గారి కార్యాలయానికి అట్టహాసంగా వెళ్లాడు ఎమ్మెల్యే వెంకటస్వామి. అతడి నియోజకవర్గంలో కొత్తగా ఓ గుడి నిర్మించారు. దాన్ని మంత్రిగారి చేత ప్రారంభింపచేసి తద్వారా తన పలుకుబడి పరపతి పెంచుకోవాలన్నది అతగాడి ప్రగాఢ సంకల్పం. అందుకే మందితో తరలొచ్చాడు. మంత్రిగారి పిఏకి శవనీయంగా విన్నవించాడు. కానితడు విసుగ్గా విన్నాడు. అబ్బే, చిన్న గుడి ఓపెనింగ్ కోసం అంత దూరం వచ్చే ఛాన్సే లేదు. సప్పరించేశాడు. బహిరంగ సభ కూడా ఉంది, 50,000 మందిని తోలుకొస్తాను. పిఏ కొంచెంగా మెత్తబడ్డాడు. డైరీ తెరిచి చూసి అన్నాడు, అవాళ వేరే ప్రోగ్రాములు లేవు, లోపల చెప్పి వస్తాను. ఆ పైన మీ అదృష్టం. ఎలాగైనా మంత్రిగారిని ఒప్పించాలి. ఇది నాకు ప్రెస్టీజ్ ఇష్యూ. మీకు కానీ మంత్రిగారికి కాదుగా. అదోలా నవ్వి మంత్రిగారి ఛాంబర్లోకి వెళ్ళాడు. ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాడు వెంకటస్వామి. అతడికి మంత్రిగారిని తన నియోజకవర్గానికి తీసుకెళ్లడం చాలా చాలా అవసరం. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరని గాలి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దానికి ధీటుగా ఎదుర్కోవడానికి ఈ రూట్ ఎన్నుకున్నాడు. సభకు భారీగా జనాన్ని తరలించుకురావడం ద్వారా మంత్రిగారి ప్రశంసలు అందుకుని తద్వారా తన టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. సదర మంత్రివర్యులు సీఎంకి బాగా క్లోజ్. మరి లోపలికెళ్ళండి, పిఏ వచ్చి చెప్పాడు. మంత్రిగారి మూడు ఎలా ఉంది? ముఖంలో పేలాలు వేగుతున్నాయి. ఇవాల్టి పేపర్లో ఏమైనా తిరకాసు వార్తలు వచ్చాయా? అవన్నీ నీకెందుకు, నువ్వు చెప్పుకోవలసిందేదో చెప్పుకో. అధికారపక్ష ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చీదరించేశాడు పిఏ. నీ వైభోగం అలా ఉంది మరి మనసులో అనుకుంటూ అనుచరులతో లోపలికి వెళ్ళాడు వెంకటస్వామి. మంత్రిగారి ముందు సాష్టాంగపడినంత పని చేశాడు. గుడి కట్టావా? ఎలక్షన్లు వస్తున్నాయనేనా? మీకు తెలియదేముంది, మనం ఎన్ని పాటలు పడినా ఓట్ల కోసమే కదండి. ఓపెనింగ్ ఒక్కటే కాదండి, బ్రహ్మాండమైన సభలో మిమ్మల్ని భారీగా సన్మానించుకోవాలని నా పేరాశ. ఈ మధ్యన నా సభలకి జనం పెద్దగా రావట్లేదయ్యా. నా ముసలి ముఖం పోరు కొట్టిందో ఏమో. బాధగా నవ్వారు. 50,000కి తగ్గకుండా జనాన్ని లాక్కొచ్చే పూచి నాది. దాని గురించి మీరేమీ వర్రీ కాకండి. భరోసా ఇస్తూ చూశాడు. భారీ కటౌట్లు, భారీ ఊరేగింపు వగైరా భారీ ఏర్పాట్లున్నాయా? అవే కాదు, ఇంకా భారీవి ఉన్నాయి. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకపోతే ఎలాగండి? మా ప్రీతమ మంత్రిగారా మజాకా? ఊరికే గొర్రెజనం వస్తే చాలదయ్యా. అడుగడుగునా నా ఉపన్యాసానికి చప్పట్లు కొట్టాలి, ఈలలు వేయాలి, చిందులు తొక్కాలి, డాన్సులు కూడా చేసేట్లు ఏర్పాట్లు చేస్తానండి. సెల్ ఫోన్లో వీడియోలు తీయించి అన్ని సామాజిక మాధ్యమాల్లోనే కాదు యూట్యూబ్లోనూ ఊదరగొట్టించే పూచి నాది. ఇవాళ రేపు ప్రజలు అవే చూస్తున్నారు, వాటినే నమ్ముతున్నారు. అయినా మంత్రిగారి ముఖం ప్రసన్నంగా మారలేదు. అబ్బే, అలాంటి పాత ట్రిక్కులు ఇప్పుడు పనిచేయట్లేదోయ్. స్పెషల్ అట్రాక్షన్, ఎవరు ఊహించనిది, ఉర్రూతులూగించేది, ప్రత్యేకమైనది ఏదో కావాలి. ఇంకేదో మసాలా సరుకు పడాలి. సినిమా వాళ్ళ కోసం ట్రై చేయమంటారా? ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, బుకింగ్ లేని వాళ్ళు దొరుకుతారు. అబ్బే, వాళ్ళ ముఖాలు పాతబడిపోయాయి, లాభం లేదోయ్. కొత్త ముఖాలు, కొత్త ఆటలు కావాల్సిందే. తమరి మెదడులో ఏముందో చెప్పండి, అక్షరం పొల్లుపోకుండా అమలు చేసేస్తాను. కొత్త బాట తొక్కక తప్పదు. తొక్కేద్దామండి. నేను ఎవరిని ఏం ముగ్గులు పెట్టమంటారో సెలవు ఇవ్వండి, అమలు చేసేస్తాను. భరోసా ఇచ్చాడు వెంకటస్వామి. దెబ్బకి జనం విరగబడి రావాలి. టీవీలో క్రికెట్ జనం ఎందుకంతలా గుడ్లప్పగించి చూస్తారో నీకు తెలుసా? క్రికెట్ పిచ్ అలాంటిది సార్. అది కారణం కానే కాదు, అసలు కిక్కు వేరే ఉంది. ఓయ్. ఒక్క క్షణం ఆగి అతని వంక సూటిగా చూస్తూ మెల్లగా అడిగారు, 4 చీర్స్ అరేంజ్ చేయగలవా? 3 చీర్స్ ఎలాగో అరేంజ్ చేస్తాను. మరి ఈ 4 చీర్స్ అంటే ఏమిటో నా బుర్రకు అర్థమయ్యేలా కాస్త విడమర్చి చెబితే అది చేసేస్తాను. హామీ ఇచ్చాడు. నీ వల్ల అవుతుందా అని. నా శీలాన్ని శంకిస్తున్నారు. ముఖాన గంటు పెట్టుకున్నాడు. సరే కానీ నీ ఉత్సాహం మీద నీళ్ళెందుకు జల్లాలి అని చెవిలో చెప్పారు మంత్రిగారు. సాక్షాత్తు పరమశివుడే తారక మంత్రం ఉపదేశించినట్లుగా ఉప్పొంగిపోయాడు వెంకటస్వామి. ఇప్పుడే ఇట్నుంచిటే వెళ్ళి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని లేచి నిలబడి చేయి చాచి గుండెలు ఉప్పొంగించి మరీ చెప్పాడు వెంకటస్వామి.
నీ శక్తి ఏమిటో ఎంతటిదో అవాడ చూస్తాను. దాని మీదే నీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తుంచుకో. సాక్షాత్తు మీ కళ్ళతో మీరు చూడడమే కాదండి, మళ్ళీ ఎమ్మెల్యేవి కమ్మని నన్ను ఆశీర్వదించేస్తారు చూడండి. విజయ గర్వంతో వెనుదిరిగాడు వెంకటస్వామి. ఆ వెంటనే ఇద్దరు అనుచరులను తీసుకుని తిన్నగా క్రికెట్ స్టేడియంకి వెళ్ళాడు. ఆఫీసులో కనుక్కోగా వారు కొన్ని ఫోన్ నంబర్లు ఇచ్చారు. వారితో ఫోన్లోనే మాట్లాడి డీల్ కుదిర్చి తన ఓ అనుచరుడి చేత అడ్వాన్స్ సైతం ఇప్పించేశాడు. ఊరికి తిరిగి వెళుతూనే ప్రెస్ మీట్ పెట్టాడు. గుడి ప్రారంభోత్సవానికి మంత్రి రాజారావు గారు వస్తున్నారని గొప్పగా చెప్పాడు. తదనంతరం భారీ సభ ఉంటుందని, మంత్రిగారిని నభూతో నభవిష్యత్తుగా సన్మానిస్తామని చెప్పాడు. ఆయన మధ్య ఏమైనా సాధించిన దాఖలాలు ఏమీ లేవు. ఇప్పుడు అర్జెంటుగా అంత ఘనంగా సన్మానించాల్సిన అవసరం, ఆవశ్యకత ఏముంది? ఓ కుర్ర విలేకరి ప్రశ్నించాడు. వారు ఏమేమి సాధించారో స్వయంగా వారి నోటి ద్వారానే విందురుగాని, ప్రస్తుతం ఈ వివరాలను ప్రజలకు చేరవేసి మారుమూల పల్లెల నుంచి కూడా జనం భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయడానికి సహకరించండి. మీ రుణం ఉంచుకోను. వెంకటస్వామి సైగ చేయగా అతడి కుడిభుజం అందరికీ తలో కవర్ అందించాడు. సంతోషంగా అందుకుని ఆ పైన స్వీటు, కారం బూందీ తిని టీ తాగి వెళ్లిపోయారంతా. సభాస్థలి ఏర్పాట్లన్నీ స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అప్పగించాడు వెంకటస్వామి. పెద్ద స్టేజీ, దాని పక్కనే దానికన్నా కొంచెం ఎత్తులో ఇంకో చిన్న స్టేజీ ఏర్పాటు చేయాలని గట్టిగా చెప్పాడు. కానీ అది ఎందుకో వెల్లడించలేదు. వారు గింజుకుంటూనే తలలాడించారు. కటౌట్లు, ఊరేగింపులకు వాహనాలు, బ్యాండ్ మేళం, బాణసంచాల బాధ్యత రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి దఖలపరిచాడు. జనాన్ని దగ్గరుండి తీసుకొచ్చే పని ఆయా గ్రామాల నాయకులకు, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాడు. ప్రతి వారికి టార్గెట్లు పెట్టాడు. ఇలాగే ఒక్కో ఏర్పాటు కొందరు భుజాల మీదకి ఎక్కించి ఆ పైన నిశ్చింతపడ్డాడు వెంకటస్వామి. ఈ దెబ్బకు మీ పేరు ఊరూరా మార్పురోగిపోతుంది, మీ ప్రతిష్ఠ ఎక్కడికో దూసుకుపోతుంది, మళ్లీ ఎమ్మెల్యేగా ముమ్మాటికి మీరే ఎన్నికవుతారు అంటూ స్తోత్రాలు మొదలుపెట్టారు అనుచరులు. ప్రతి చోట ఈ సభ గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు అంటూ వార్తలు మోసుకొచ్చారు. చిద్విలాసంగా నవ్వుకున్నాడు వెంకటస్వామి. ఇప్పుడు కాదోయ్, సభ అయ్యాక దాని గురించి మాట్లాడని వారు గాని, నన్ను పొగడని వారు గాని ఒక్కరంటే ఒక్కరు మచ్చుకు కూడా ఉండరు. ఇలాంటి సభ గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదంటే నమ్మండి. దెబ్బకి మన సభ సెన్సేషనల్ న్యూస్ అయిపోద్దాయ్. ఆ అద్భుతం ఏంటో మీరే మీ కళ్ళతో చూద్దరు గాని, మొత్తం రాష్ట్రంలోనే మన పేరు మారుమోగకపోతే ఒట్టు. ఇక సామాజిక మాధ్యమాల్లో మన న్యూస్ షేరింగ్లు, ఫార్వర్డ్లు. అయోమయంగా చూసి బుర్రగోక్కుంటూ ప్రశ్నార్థకంగా ముఖాలు పెట్టారు గాని అతను ఏమీ గుట్టురట్టు చేయలేదు. కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. నేను బ్రహ్మాండమైన సమ్మోహనాస్త్రం ప్రయోగించబోతున్నాను. అదేమిటో అవాళ చూసిన వారంతా నా భజన చేయకుండా ఉండలేరు. అదేదో తన ఐడియా అన్నట్టు ఊరిస్తూ చెప్పాడు వెంకటస్వామి. ఆ రోజు రానే వచ్చింది. ఉదయమే ట్రైన్లో దిగిన ఆ నలుగురి కోసం పిచ్చయ్యని మరొకరిని తరిమాడు వెంకటస్వామి. జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడమే వాళ్ళ డ్యూటీ అని గట్టిగా చెప్పాడు. పిమ్మట మంత్రి గారు దిగారు. ఊరి పొలిమేర నుంచే మంత్రి రాజారావుని మేళతాళాలతో, బాణసంచా ఆర్భాటాలతో ఊరేగింపుగా సభా ప్రాంతానికి తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చారా? మార్గ మధ్యలో వెంకటస్వామి చెవిలో అడిగారు మంత్రిగారు. గెస్ట్ హౌస్లో హ్యాపీగా సెటిల్ అయి రెస్ట్ తీసుకుంటున్నారు సార్. వాళ్లే కీలకం, జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఆగి గొంతు మరీ తగ్గించి ఎటూ పోకుండా కనిపెట్టుకునుండమని హెచ్చరించుమా అన్నారు. ఎందుకో ఏమిటో తెలియకపోయినా తలూపేశాడు. సరిగ్గా అప్పుడు పిచ్చయ్య ఫోన్ చేశాడు. అయ్యా, వీరికి చికెన్ బిర్యానీలు గట్రా కావాలంట. నెమ్మది, ఏది కావాలంటే అది తెచ్చియ్యి. ఇక తింటానే కూర్చుంటారేమో సార్, అన్నిటికీ ముఖం వాసినట్టున్నారు. ఉంటే ఉండని గాని అడుగు బయట పెట్టనివ్వకు. నేను చెప్పినప్పుడే తీసుకురావాలి సుమా. సర్లేండి, తిరి తొంగునే రకాల్లా ఉన్నారు. ఓకే. సభా ప్రాంతానికి వెళ్లారు. స్టేజ్ పక్కన ఉన్న మరో స్టేజి చూసి సంతృప్తిగా తల పంకించారు మంత్రిగారు. అక్కడ కలర్ఫుల్ ఫ్లడ్ లైట్స్ అరేంజ్ చేశాను సార్ చెప్పాడు వెంకటస్వామి. అభినందిస్తూ చూశారు. వాళ్ళు ముందుగా రాకూడదు సుమా. చస్తే రారు సార్. మీరు ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తూ ఉంటే బిలబిలమంటూ వచ్చేస్తారు. ప్రత్యేక మ్యూజిక్ కూడా జత చేయించాను, వేరే లెవెల్లో అదిరిపోద్ది చూడండి. పర్వాలేదు, చూసి రమ్మంటే ఏదో చేసే వస్తామని గ్రహించానులే. భుజం తట్టారు. పొంగిపోయాడు వెంకటస్వామి. గుడి దగ్గరికి వెళ్లారు. పాత వేషం మార్చి భక్తుడి గెటప్లోకి బారిపోయారు మంత్రిగారు.
పట్టు వస్త్రాలు ధరించి పెద్ద బొట్టు పెట్టుకున్నారు. పత్రికల వారు ఫోటోలు తీసుకోవడానికి ప్రత్యేక అవకాశము కల్పించారు. గుడి ప్రారంభోత్సవం, పూజలు, అభిషేకాలు అయ్యాయి. మళ్లీ గెటప్ మార్చారు. బుష్కోట్ ధరించారు రాజారావు. బహిరంగ సభ మొదలైంది. భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి గట్టికుడివే అన్నారు. చెయ్యి చాచకుండానే ప్రసాదం దొరికినట్టు పొంగిపోయాడు వెంకటస్వామి. పురప్రముఖులు, చోటా నాయకులు పోటీ పడి మరీ మంత్రివర్యులను పొగిడేశారు. ఒక కవిగారు ఒక అడుగు ముందుకేసి అభినవ భోజుడు, నేటి శ్రీకృష్ణదేవరాయలు అంటూ పద్యాల్లో ఆకాశానికి ఎత్తేశాడు. జనం మౌనంగా వింటున్నారు. వారు దేనికి స్పందించడం లేదు. ముచ్చమటలు పోస్తూ ఉంటే స్టేజి మించే అనుచరగణానికి రకరకాల సైగలు చేస్తూ వెంకటస్వామి నానా హేరానా పడడం చూసి నవ్వారు మంత్రి రాజారావు. అంతా సర్దుకుంటుందిలే, కాస్త ఓపిక పట్టు, తమాషా చూద్దువుగాని అభయహస్తం చూపారు మంత్రిగారు. సన్మానానికి ప్రత్యేకమైన ఆసనం మీదకి మంత్రిగారిని ఆహ్వానించారో లేదో చిన్న స్టేజీ మీద రంగురంగుల లైట్లు ఫోకస్ అయ్యాయి. ఆ వెలుగులో నలుగురు నవజవ్వనులు జిగేల్మని మెరిశారు. జిగేల్మంటున్న పొట్టి నిక్కర్లు ధరించి వక్షానికి వెడల్పాటి రిబ్బన్లు కట్టుకున్నారు. వారి చేతుల్లో మెరుపు తీగ రంగురంగుల గుచ్చాలున్నాయి. వాటిని వయ్యారంగా ఊపుతూ ఒళ్లంతా కదిలిస్తూ చిరునవ్వులు ఒలకబోస్తూ ఒంపు సొంపుల ప్రదర్శన కరువిందుగా చేస్తున్నారు. ఊహించిన బోనస్కి జనం హర్షధ్వానాలు చేశారు, ఈలలు వేశారు, పిచ్చిగా అరిచారు. క్రికెట్ పోటీల్లో ఆడే చీర్ గర్ల్స్ రోయ్ ఉత్సాహంగా అరిచారు కొందరు. జవాబుగా వాళ్ళు సంబరంగా అభివాదం చేశారు. అందరికీ కనిపించేలా గిరగిరా తిరిగి నవ్వులు రువ్వారు. ముద్దులు గాలిలో విసిరారు. వక్షాన్ని, తొడల్ని, పిరుదుల్ని ఊగించారు. జనం వెర్రెత్తిపోయారు. సంబరంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మంత్రిగారు, ఎమ్మెల్యేను. మంత్రిగారి సన్మాన కార్యక్రమం మొదలైంది. పురోహితుల వేదమంత్రాలు మందరంగా సాగుతున్నాయి. అదే సమయంలో జామ్ అంటూ మోగింది రికార్డెడ్ బ్యాండ్. దానికి అనుగుణంగా జాతరలో నర్తించినట్టు ఒళ్లంతా తుళ్లిపడేలా, అందాలన్నీ కనిపించేలా ఆడుతున్నారు విలాసినుడు. జనం వాళ్లని, వారి అంగాంగాలని లొట్టలేసుకుంటూ చూస్తున్నారు. బిగ్గరగా అరుస్తూ హుషారిస్తున్నారు. గబగబా జేబుల్లోని సెల్ ఫోన్లు తీసి చిత్రీకరించసాగారు యువజనం. మంత్రిగారు లేచి గొంతు సవరించుకున్నారు. చీర్ గర్ల్స్ డాన్స్ ఆపారు. ఓ సినీ రచయిత చేత ప్రత్యేకంగా రాయించి తెచ్చుకున్న ప్రాసలతో కూడిన ఉపన్యాసపు కాగితాన్ని చేతిలోకి తీసుకుని ఒక్క వాక్యం 4-5 సార్లు ఉత్సాహంగా నాటకీయంగా చదవసాగారు మంత్రిగారు. క్రికెట్లో సిక్సర్లు కొట్టినప్పుడల్లా సందడి చేసినట్టుగా ప్రతి వాక్యానికి ఊగిపోతూ ఉత్సాహంగా చిందేస్తున్నారు నలుగురు చీర్ గర్ల్స్. వారికి జతగా కొందరు విజిల్స్ వేస్తూ డాన్సులు చేస్తూ అరుస్తుంటే మిగతా వాళ్ళు పూనకం వచ్చినట్టు అదే పనిగా తప్పట్లు కొట్టసాగారు. మొత్తానికి అటు ఉపన్యాసపు జోరు, ఇటు చీర్ గర్ల్స్ ఆట పోటీ పడ్డాయి. సరికొత్త వినోదాన్ని పంచాయి. జనం గోలగోల చేసేస్తున్నారు. వెంటనే వీడియోలు అప్లోడ్ చేస్తూ యువజనం బిజీ అయిపోవడమే కాదు, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రాత్మకమైన మహాసభే. దీన్ని సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే. ఉత్సాహంగా మైకి దగ్గరికి వెళ్లి మరీ అరిచాడు వెంకటస్వామి. నీ నియోజకవర్గ జనం నాకు బ్రహ్మరసం పట్టడం మహదానందంగా ఉందో. నమ్మలేని నిజం అంటే ఇదే సుమా. ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తే ఏకంగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేయచ్చు అనిపిస్తోంది వెంకటస్వామి. మంత్రిగారి ఆ మాటలు మైకులో మారుమోగటం ఆలస్యం. చీర్ గర్ల్స్ రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా, పచ్చి పచ్చిగా నలుగురు 4 ఐటెం బాంబులై జనాన్ని 10 నిమిషాల పాటు ఆగకుండా ఉర్రూతలూగించేశారు. మరి మంత్రిగారి మాటలకో లేక విలాసిలోని డాన్సుకో జనంలో నుంచి అపూర్వ ప్రతిస్పందన వచ్చేసింది. అది చూడగానే పాపం వెంకటస్వామికి స్పృహ తప్పిన సంగతి ఆ వేవులో ఎవరూ గుర్తించనే లేదు పాపం. సింహప్రసాద్ కథలు. మీరింతవరకు 4 చీర్లు కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.